కొత్తపేట మండలం జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి సాదే సత్యవాణి గణేష్ 100 మందితో వైసీపీలో చేరారు. ఆదివారం కంట్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సత్యవాణి గణేష్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపేట మండలం కంట్రిక గ్రామానికి చెందిన సాదే సత్యవాణి గణేష్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆదివారం సాదే సత్యవాణి గణేష్ జనసేన పార్టీని వీడి 100 మందితో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చిర్ల ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన అందరికీ రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సత్యవాణి గణేష్ గారికి వీళ్ళ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు చిర్ల జగ్గిరెడ్డి గారిని కోవడం జరిగింది. ఓకే సార్. ఓకే వీడియో తీసుకున్నా. ఓకే సార్. సాదే గణేష్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న వారి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో నల్ల వీరాస్వామి గారు, పెద్దలు నల్లరి వీరాస్వామి గారు, పల్లి సత్యనారాయణ గారు, నల్ల సత్య గారు, నల్ల వెంకటస్వామి గారు, నావాడి యేసోబు గారు, నల్ల వెంకట్రావు గారు, నల్ల ప్రసాద్ గారు, పల్లి శ్రీనివాస్ గారు, మూసి సత్యనరేష్ గారు, నల్ల భీమారావు గారు, నల్ల విజయ్ కుమార్ గారు, నల్ల నాని గారు, నిర్మల్ గారు, నామాడి మాగాపు సురేష్ గారు, మాగాపు సురేష్ గారు, మాగాపు వెంకన్న గారు, దాసరి చిట్టి గారు, అలాగే మహిళా సోదరు సూర్యకుమారి గారు, నిర్మల కుమారి గారు, రాజ్యలక్ష్మి గారు, పుష్ప కుమారి గారు, సుబ్బయ్యమ్మ గారు, సుశీల గారు, అయ్యమ్మ గారు, కాంతకుమారి గారు, నాగ గారు, డి నాగ గారు, సవిత్ర ఏంటరా
బాబా అందరూ మాట ఒకసారి ఇంకోటి తీసుకో సునీల్ మనోడు కూడా క్యాచ్ రైట్ చెప్పండి. ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అన్నింటికి నచ్చి మరి జనసేన పార్టీ నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు 25 మా అనుచరులు మేము జాయిన్ అవ్వడం జరిగింది. మరి జగ్గిరెడ్డి గారి గెలుపు కోసం మేమంతా తప్పకుండా సత్యవంతం లేకుండా కృషి చేద్దామని హామీ. నియోజకవర్గంలో గతంలో జడ్పీటీసీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి వీరోచితంగా పోరాడిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయాం, ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలు అందరికీ అత్యున్నత స్థానాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వీరోచితంగా మరి పోరాటం చేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జనసేన పార్టీలో గతంలో జడ్పీటీసీగా పోటీ చేసి నేడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సాదే గణేష్ సత్యవాణి గారిని సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మరి అన్ని పార్టీలోని కూడా మంచి వ్యక్తులు ఉంటారు, మరి ఏదైతే ఉన్నటువంటి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసాలకి బలైపోయిందో ఆ పార్టీలకి కొనసాగడం ఇష్టం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బలైన బడుగు వర్గాల వారికి ఇచ్చినటువంటి స్థానాన్ని చూసి అందించేటువంటి సంక్షేమ ఫలాలను చూసి ఈ రోజున ఆకర్షితులై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం, తప్పనిసరిగా ఆ పార్టీ విజయానికి మేమందరం వెన్నుదన్నుగా జయచర్ల దగ్గర అయినటువంటి నన్ను గెలిపించుకోవడానికి అన్నదమ్ములుగా మేమందరం కలిసిమెలిసి పోరాటం చేస్తున్న విధంగా ఎవరి పార్టీలోకి వస్తున్నారు. వారికి సాధారణ మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేనటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరాలు మరి చక్కటి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ రాబోయేటువంటి కాలంలో పేద బలహీన బడుగు వర్గాల వారందరికీ విద్యను అందించి వైద్యాన్ని అందించి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూలి పని చేసుకునేటువంటి వారి పిల్లల్ని కూలి పనికి వెళ్ళాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టి కూలి పని చేసుకునేటువంటి వారి బిడ్డ కూడా వారికి ఉత్తమమైనటువంటి అత్యుత్తమైనటువంటి విద్య బోధన చేస్తే వారు ఏదైనా సాధించగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ యొక్క మార్పుకి కారణం ఏం చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఏదైతే నారా చంద్రబాబు గారి చేతిలో మోసపోయినటువంటి వారంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మన పార్టీలోకి వచ్చి కొనసాగుతూ ఉన్నారు. తప్పనిసరిగా మొన్న కూడా మరి వారు చక్కగా పోరాటం చేశారు. వారి పోరాటాన్ని ఈ పార్టీలో ఉపయోగించుకుంటాం, వారికి తగిన స్థానాన్ని ఇస్తాం, తగిన గౌరవాన్ని ఇస్తాం. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మంచివారు ఇవాళ మోసపూరితమైన తెలుగుదేశం జనసేన పార్టీలను పక్కన పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. కొత్తపేట నియోజకవర్గంలో సాదే గణేష్ గారు మరి ఏదైతే మన జడ్పీటీసీగా వారి సత్యవేణి గారు పోటీ చేయడమే కాదు, గతంలో కూడా ఈ కండ్రిగ గ్రామంలో వారు మరి సర్పంచ్గా చేసి వారి కుటుంబానికంటూ ఒక గౌరవ మర్యాద కలిగినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో ఉన్నవారు ఎన్ని ప్రలోభాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ నిక్కర్చిగా నిలబడి ఇవాళ ఎన్ని బెదిరింపులు వచ్చినా